మనం 51 రోజులు ఘంటసాల గారి ఉత్సవం ఇదే వేదిక మీద చేసుకున్నాం. ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు 51 రోజులు 51 పాటలతో మనం కార్యక్రమం చేసుకున్నాం. ఆ కార్యక్రమం వల్ల ఆ కార్యక్రమం లిమ్కా రికార్డ్స్లోకి ఎక్కింది. అందుకనే పైన మనం సెంటెన్స్ కూడా రాసాం. రేపు నెక్స్ట్ ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు వరల్డ్ రికార్డు కోసం 144 గంటలు ఇదే వేదిక మీద మరలా మిమ్మల్ని ఘంటసాల గారి పాట ఆలరించబోతున్నాయి. దానికోసం మీరందరూ వేచి చూడండి. తర్వాత ఇవాళ శత జయంతి ఉత్సవాలను ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నటుడు, ఒక నటకిరీటి, ఒక ఆశ హీరో కాదు ఆయన మిలీనియం. మేము ఆ మధ్య ఇచ్చాం మిలీనియం, ఫ్యామిలీ హీరోగా ఇచ్చాం. ఫ్యామిలీ హీరో ఎవరైనా సరే ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చిత్రం చూడాలంటే ఒక్క రాజేంద్ర ప్రసాద్ గారికి ఫ్యామిలీ హీరో అన్నమాట. ఫ్యామిలీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారికి అయ్యప్ప దృష్టిలో ఉన్నారు. శుభతరుణ విధి వారిని ఆహ్వానిస్తున్నాను. కోమటి జయరాం గారు తానా ప్రెసిడెంట్. తానా అనే సంస్థ మనకి తానా అనే సంస్థ తానా అనే సంస్థ అమెరికాలో లేకపోతే నాలాంటి వాళ్ళు హరికథలు చెప్పుకునేవాళ్ళు, బుర్రకథలు చెప్పుకునే చెక్కబద్ధం చేసేవాళ్ళు వీళ్ళెవరు అమెరికా వెళ్ళగలిగేవాళ్ళం కాదు. అమెరికా అంటే మనకి సైంటిస్టులు, డాక్టర్సు, పెద్ద పెద్ద ఇంజనీర్సు వెళ్ళే కంట్రీగా మనం భావించేవాళ్ళం. తానా సంస్థ వచ్చిన తర్వాత అందరికి జీవం పోసింది కళాకారులకి. తానా సంస్థ వల్ల కళాకారులు ఎంతోమంది కూడా మంచి దశలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది కూడా వారి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటకు వచ్చారు. అలాంటి సంస్థకి ప్రెసిడెంట్ మన జయరాం కోమటి గారు, వారిని ఆహ్వానిస్తున్నాను. అంతకుముందు తానాకి ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసిన మాకు ఆప్తమిత్రులు, మా వికలాంగుల మీ అందరికీ తెలుసు మా వెగేష్ణ ఫౌండేషన్ వికలాంగుల పాఠశాలకు ఎంతో సహకరించినటువంటి వ్యక్తి, మరొక తానా ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్ నాదెళ్ల గంగాధర్ గారు వచ్చారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. నాదెళ్ల గంగాధర్ గారు, నాదెళ్ల గంగాధర్ గారు తానా పాస్ట్ ప్రెసిడెంట్. ఘంటసాల ఆరాధనోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు అమెరికాలో సురేఖామూర్తి గారు, బాలకామేశ్వరరావు గారితో వికలాంగుల స్కూలు ఫండ్స్ కోసం వెళ్తున్నాం 3వసారి. వాటన్నిటికి కూడా మాకు చక్కగా కార్యక్రమాలు ఏర్పాటు చేసే వ్యక్తి వంగూరు చిట్టనరాజు గారితో పాటు రామ్ చెరువు గారు, వారు కూడా వచ్చారు. మంచి వక్త ఆయన, మంచి నటులు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. న్యూయార్క్ ఎవరు వెళ్ళినా, న్యూయార్క్లో కాలు పెట్టగానే, ఫ్లైట్ దిగగానే ఫస్ట్ వెళ్ళేది ఎవరు వెళ్ళినా, పెద్ద పెద్ద ట్రూపులు ఎవరు వెళ్ళినప్పుడు కూడా ఇద్దరే ఆదరిస్తారు. మహేష్ సల్లాది గారి కుటుంబం. మహేష్ సల్లాది గారి లేదా పెద్ద ఇల్లు అయింది, చాలా బాగుంటుంది. ముఖ్యంగా వారి శ్రీమతి అందరికి ఎంతో ఆదరించి ఏమి కావాలన్న చేసి పెట్టి మన గోంగూర పచ్చళ్ళు అన్నీ కూడా మనం అక్కడ పోయిన తర్వాత మొహవాచిపోయినట్టు అన్ని పచ్చళ్ళు తినేస్తాం, ఇక్కడ మాత్రం తినం. అలాంటిది మహేష్ సల్లాది గారింట్లో వారు ఆతిథ్యం ఇచ్చి ఎంతోమంది కళాకారులు చేయించిన మహేష్ సల్లాది గారు వచ్చారు. వారిని ఆహ్వానిస్తున్నాను. న్యూయార్క్ నుంచి వచ్చారు. రామ్ చెరువు గారి సతీమణి, వారు కూడా వచ్చారు. మరండి, ఎందుకంటే ఇక్కడ మనకు మగవాళ్ళు గొప్ప కానీ అమెరికాలో ఆడవాళ్ళే గొప్ప. వాళ్ళు లేకపోతే కళాకారులు లేరు, అక్కడికి వెళ్ళినా మనకి ఏమాత్రం సౌకర్యాలు కూడా ఉండవు. అలాంటి మహాతల్లి రామ్ చెరువు గారి సతీమణి వచ్చారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఈ రేలంగి అవార్డ్స్ ఇచ్చాం. మేము చాలా సంవత్సరాలు ఇచ్చాం, మధ్యలో మానేసాం. రేలంగి గారి పేరు మీద డ్రామా కాంపిటీషన్స్ పెట్టాం, హాస్యనాటికలు పెట్టాం ఇదే వేదిక మీద. హాస్యనాటికల్లో ఎప్పుడు చెప్తుంటాడు కోట శ్రీనివాసరావు గారు, రేలంగి దాంట్లో హాస్యనాటికల్లో పాల్గొని బెస్ట్ అవార్డు పుచ్చుకున్నాను, తర్వాత నేను సినిమా ఆర్టిస్ట్ అయినా చెప్తుంటాడు. అలాంటి గొప్ప స్టేజ్ రేలంగి ఆర్ట్ అకాడమీ. కొన్ని రోజుల క్రితం మన బుష్ టీవీ తెలుసు, మనకు బుష్ రేడియో తెలుసు. ఆ బుష్ కంపెనీ డీలర్గా ఉండేవాడు గారపాటి ప్రసాద్ గారు. రేలింగ్ ఆర్ట్ అకాడమీ దిలీప్ కుమార్ వచ్చిన రోజుల్లో సైరాబాద్ దిలీప్ కుమార్ అప్పుడు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అప్పుడు స్పాన్సర్ చేసిన వ్యక్తి ప్రసాద్ గారపాటి గారు, వారు కూడా ఇక్కడ ఉన్నారు. అనుకోకుండా వారు నిన్న సావనీరులో చూస్తుంటే ప్రసాద్ గారి ఫోటో కనిపించి ఈ మధ్య చూడలేదు ఈయన అనుకున్నాను, అనుకోగానే ప్రత్యక్షమైనారు. రండి ప్రసాద్ గారు, గారపాటి ప్రసాద్ గారు. తర్వాత దాసరి నారాయణరావు గారి దగ్గర ఎన్నో సంవత్సరాలు కో డైరెక్టర్గా వర్క్ చేసి మాకు ఆప్తమిత్రులు ఎమ్మనూరు ప్రభాకర్ గారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభాకర్ గారు ఇప్పుడు మనం మహానటుడు పద్మశ్రీ, ఆయన డాక్టరేట్ రాలేదు, పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారి శత జయంతి ఉత్సవాలను
మరొక మహానటుడు, ఫ్యామిలీ హీరో, ఎప్పటికీ చెక్కు చెదరని చిత్రాల్లో నటించి ఇప్పుడు ఒక చిత్రం నడుస్తుంది, బ్రహ్మవేషం వేశారు ఆయన. ఆయనకు ఆయనే సాటి అనిపెట్టేట్టుగా బ్రహ్మాండంగా నటించిన చిత్రం కూడా మీకు నడుస్తుంది. మీరు కూడా చూసి ఉంటారనుకుంటా చాలామంది కూడా. మహానటుడు నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ప్రారంభోత్సవాలని దీపం వెలిగించి ప్రారంభిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు.